ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎవరైతే తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్ వెబ్‌సైట్‌లో. సో, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసే ముందు ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఒక బెస్ట్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో, ఇందులో మీకు 1000 జీకే క్వెషన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే క్వెషన్స్ ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసమే స్పెషల్‌గా ప్రిపేర్ చేయబడినటువంటి జీకే క్వెషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ 1000 క్వెషన్స్ అనేవి ఎందులో ఉంటాయంటే, మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి 40 గ్రాండ్ టెస్ట్‌ల యొక్క కోర్స్‌లో ఇవి అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇందులో మీకు 1000 జీకే క్వెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ 40 గ్రాండ్ టెస్ట్‌లు ఆన్‌లైన్‌లో రాసుకునేవి ఉంటాయి. నెక్స్ట్ 15 గ్రాండ్ టెస్ట్‌లు ప్రింట్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దాదాపుగా 300 కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఇందులో అవైలబుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించి 500 క్వెషన్స్‌కి సంబంధించినటువంటి జీకే క్వెషన్స్‌కి సంబంధించినటువంటి వీడియో అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పీడీఎఫ్ కూడా మీకు ఇందులో ఉంటుంది. సో, ఇందులో ఉన్నటువంటి ప్రతి పీడీఎఫ్‌ని కూడా మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పీడీఎఫ్. సో, తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకున్నటువంటిది చాలా తక్కువ టైం కాబట్టి 29థ్ అండ్ 30థ్‌న మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో, 29థ్‌న ప్రాసెస్ సర్వర్‌కి, నెక్స్ట్ 29థ్ అండ్ 30థ్‌న ఆఫీస్ సబార్డినేట్ అభ్యర్థులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకున్నటువంటిది కేవలం మధ్యలో ఒక 7 డేస్ మాత్రమే ఆర్ 5-6 డేస్ మాత్రమే ఉంటుంది. సో, మీరు ఈ 1000 ఎంసీక్యూస్ కనుక ఒకటికి 2 సార్లు గనుక ప్రిపేర్ అయినట్టయితే మాక్సిమం క్వెషన్స్ అనేది ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క స్కోర్ అనేది ఇంక్రీజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఒక్క మార్క్ కూడా మీ యొక్క సక్సెస్‌ని డిసైడ్ చేస్తుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వకూడనటువంటి జీకే పీడీఎఫ్ ఇది. సో, ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోగానే మీకు లాగిన్ అయితే కింద స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ స్టోర్ ఆప్షన్‌లోకెళ్ళగానే కోర్సెస్ కనిపిస్తాయి. కొంచెం స్క్రోల్ చేసినట్టయితే మీకు ఈ 40 గ్రాండ్ టెస్ట్‌ల కోర్స్ అనేది కనిపిస్తుంది. సో, ఇందులో మీకు కంటెంట్‌లోకెళ్తే ఈ 1000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి జీకే క్వెషన్స్ సంబంధించినటువంటి పీడీఎఫ్ అనేది ఉంటుంది. సో, కేవలం మనం ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క స్టాండర్డ్ ఆధారంగా మనం ఈ క్వెషన్స్‌ని ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. యాప్ లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, ఇక హాల్ టికెట్స్ విషయానికొస్తే మనం టీజీ హైకోర్ట్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ tshc.gov.inలో గనుక వెళ్ళినట్లయితే మనకిక్కడ రిక్రూట్‌మెంట్ సెక్షన్ అనేది కనిపిస్తుంది. సో, ఈ రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో కనుక వెళ్ళినట్లయితే మనకి రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో రీసెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటిది. సో, లింక్ ఫర్ డౌన్‌లోడింగ్ ఆల్ టికెట్స్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్‌మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఇన్ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్. సో, దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే సో, నాకు ఈవినింగ్ వరకు కూడా నాకిది కనిపించలేదు వెబ్‌సైట్‌లో. సో, చాలామంది వీడియో చేశారు గానీ, నాకు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అనేది రాలేదు కాబట్టి నేను వీడియో చేయలేదు. సో, ఇప్పుడు నైట్ నాకు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అనేది కనిపించడం వల్ల ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో, తప్పకుండా అందరూ గమనించండి. సో, ఇక్కడ ఈ లింక్ పైన గనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకిక్కడ ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఓటీపీఆర్ ఐడీ అడుగుతుంది. స్టార్టింగ్‌లో అప్లై చేసేటప్పుడు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా! వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది దానికి సంబంధించినటువంటి యూజర్ ఐడీ అడుగుతుంది. ఆ యూజర్ ఐడీ కానివ్వండి, నెక్స్ట్ ఆ టైంలో మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ కానివ్వండి, సో, నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. ఆ క్యాప్షన్ గనుక మీరు ఎంటర్ చేసినట్లయితే లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ లోపల మీ యొక్క సెంటర్ కానివ్వండి, మీ యొక్క టైమింగ్స్ కానివ్వండి, మీకు సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఉంటాయి. తప్పకుండా మీరు చూసుకోండి. సో, లేదు మీకు సంబంధించినటువంటి ఏదైనా ఫోటో గనుక ఐడీకి సంబంధించి గాని, ఏదైనా ఫోటో గనుక మీకు సరిగ్గా రానట్లయితే, సో, దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ అండ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మీ యొక్క హాల్ టికెట్‌తో పాటు సెంటర్‌కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. పాస్వర్డ్ గనుక మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఆర్ యూజర్ ఐడీ పైన క్లిక్ చేస్తే ఒకవేళ మీరు యూజర్ ఐడీ ఆర్ పాస్వర్డ్ గనుక మీరు మర్చిపోయినట్లయితే దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. లేదు ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. సో, మీరు అన్ని డీటెయిల్స్ గనుక ఎంటర్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. బ్యాక్ సైడ్ మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ప్రాపర్‌గా చూసుకొని ఎగ్జామ్‌కెళ్ళడానికి ట్రై చేయండి. సో, మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.